వెల్కమ్ టు మదం బ్లాగ్స్. కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చిన ఏంటంటే ఈరోజు మేము ఊరికి వచ్చినాము. ఊర్లో అయితే మీకు టెంపుల్ అయితే చూపిస్తాం. ఫలక్నామా ఎట్లా ఫేమస్ మన హైదరాబాద్లో, ఇక్కడ మన ఊళ్ళో ఇట్లా ఒక టెంపుల్ ఉంటుంది, అది ఇట్లా అంత ఫేమస్. మీకు ఆ టెంపుల్ మొత్తం ఊరికి వెళ్ళి మన లొకేషన్ మొత్తం చూపించుకుంటే మీకు టెంపుల్ చూపిస్తా గైస్. బాయ్. మాన్యాయం సలామే అను మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణం. అయితే గుడికి అయితే వచ్చినా మేము అందరం, మా బామార్దులు, మా మరదళ్ళు, మా అన్న, పెద్ద అన్న ఆయననే అందరం అయితే వచ్చినాం. ఇప్పుడు మీకు గుడి లొకేషన్ మొత్తం చూపిస్తా చూడండి. గుడికి మస్తు ఉంటారు వెదర్ ఇట్లకి వెళ్ళి. వచ్చేసి లొకేషన్ ఎక్కడంటే కేశవపేట మండలంలో, ఇది అయితే ఊరు బయట ఉంటుంది. అమ్మవారు అయితే మస్తు పవర్ఫుల్. మన ఫలక్నామాలు ఎట్లా ఇలా అంతే మస్తు పవర్ఫుల్ ఉంటుంది. సండే సండే ఫుల్ పబ్లిక్ వస్తారు. మన ఫలక్నామా లాగానే సేమ్ అనుకోరాదు మరి చెట్టు కింద. తీసుకున్నావా కొబ్బరికాయ? తీసుకో అన్న, అట్లా ఒక మంది ఏమన్నా తీసుకోదా నీకే? తీసుకో కొబ్బరికాయ తీసుకో. బేరం చేయన్న ఎంత అన్న? కొబ్బరికాయ తీపిస్తుండు. అమ్మ ఎంత కొబ్బరికాయ? 60 రూపాయలు. 60. ఏం కోరికలు ఉన్నా తీస్తుంది అమ్మవారి దగ్గర. పెళ్లి అవుతుంది, పిల్లలు అవుతారు. పెళ్ళి అవుతుందా? పెళ్లి కూడా అవుతుంది. మా ఇంటికాడ ఫలక్నామా అని ఉంటది. ఆడ ఇట్లా ఇట్లా ఉంటది కట్ట కింద ఫలక్నామా కాడ. అదే సేమ్ అట్లా గుర్తుకొస్తుంది. పెళ్లి కావాలని కోరుకోరే మంచిగా అవుతుంది. పెళ్లి కాదు, ఫస్ట్ సెటిల్ కావాలి మేము. అయితే జాబ్ కూడా అవుతుంది, పెళ్లి అవుతుంది, అమెరికా పోతారు. మంచి పిల్ల అంటే పిల్ల మంచిగానే ఉంటది. శక్తివి మర్రి ఊళ్ళల్ల ఉన్న మహాశక్తివి, మాయల తల్లి నీకు తొట్టెలా. కొబ్బరికాయలు తీసుకున్నాను, ఇంతసేపు మొత్తుకొని చూసినా. దర్శనం కాడికి అయితే వచ్చేసిన ముందర అయితే అమ్మవారు మనకి, కానీ ఫుల్ పబ్లిక్ అయితే ఉండేడా. పబ్లిక్ ఉంటే ఏంటంటే అమ్మవారి దగ్గరికి ఇట్లా ఓనిస్తారు. నేను ఓనియర్ అనుకున్నా. గాయస్ ఇప్పుడైతే ప్రదజ్ఞాలు చేస్తున్నాం. ఈ గాయస్ చాలా నీళ్ళు ఉంటుంది గాయస్. ఇక్కడ ఈ చెట్టు ముడుపులు కట్టుకోవచ్చు గాయస్ వచ్చిన వాళ్ళు. మర్రి చెట్టు నీడలోన వెలిసింది, మంత్రాల దండకాలు ఇంటుంది, ఊళ్ళల్ల గద్దె మీద నిలిసింది మహాశక్తి పూన. చెప్పురా అయ్యపురి, అందరు అయ్యపురి. కన్నులకే తీయదనం. కొట్లే మా మమ్మీ, మా అత్తమ్మ, మా అమ్మమ్మ, మా అక్కమ్మ, మా అత్తమ్మ, మా పిన్ని, మా అమ్మమ్మ. అందరికీ నమస్కారం. మాది కేశంపేట మండలం. మేము అమ్మవారి దగ్గర ఉంటాం. 200 సంవత్సరాలు అయింది ఇక్కడ అమ్మవారు వచ్చి. కట్టెబండ్ల మీద వచ్చింది. కట్టెబండ్లు రోడ్డు మీద ఆగినాయి. రోడ్డు మీద ఆగితే ఇక్కడ వచ్చి ఊరు పెద్దలు పోయి ఊళ్ళోకి పోయి
మా దేవుళ్ళ దగ్గరకు పోయి చిగమ్మ ఇప్పిస్తే వాళ్ళ దగ్గర మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర నిలబెట్టుండి నన్ను నిలబెడితే ఇక్కడ బోనం ఎడ్లు కదులుతాయి, బోనం ఎక్కించి ఆటను కోస్తే అని చెప్పారు. వాళ్ళు పోయి ఊళ్ళకి పోయి బోనం తీసుకొని ఆటను తీసుకొని వచ్చిర్రు. వచ్చి ఇక్కడ ఎక్కించినాక నాకు తెలియదు మర్రి చెట్టు ఏడుంది అంటే నేను చూపిస్తా రండి అని చెప్పింది. వచ్చింది ఆమె పేరెంట్ కూడా తీసుకొని ఆటను బోనం తీసుకొని వచ్చినాక ఆ చెట్టు చిన్నగా ఉన్నది అప్పుడు అవును అప్పుడు చిన్న ఉండే ఆ చెట్టు అంతా నిలబెట్టిరు. నిలబెట్టుకుంటే అక్కడ బండ్లు వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళిపోయినప్పటి నుంచి అంతా ఎవరికి తెలియదు, ఎక్కువ చాలా మందికి తక్కువ. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ఎక్కువ వస్తారు మంది. మా ఇంటికాడికి వెళ్ళి ఇట్లా వస్తారు, ఎల్బీ నగర్ అక్కడికి వెళ్ళి ఇట్లా వస్తారు. పిల్లలు అవుతారు, పిల్లలు కాని వాళ్ళకు బియ్యాలు పోస్తారు, ముడుపులు కడతారు, కొబ్బరికాయలు కొడతారు, యాటలు పోస్తారు, కోళ్ళ పోస్తారు, గంటలు కడతారు, ఇంకా వెళ్తారు, అమెరికాకి వెళ్తారు, ఢిల్లీకి వెళ్తారు, బొంబాయికి వెళ్తారు. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఇంకా ఏంది తెలుసా, ఇది అమ్మమ్మదే షాపు. మనకి ఏమైనా చికెన్ మటన్ కావాలంటే అమ్మమ్మ వండిస్తుంది ఇక్కడ. ఇంకా ఏమైనా కావాలంటే కూడా మా షాపులు అన్ని దొరుకుతాయి. చీరలు, జాకెట్లు, ముడుపువి, బట్టలు, థమ్స్అప్లు, నీళ్లు అన్ని దొరుకుతాయి ఇక్కడ. సరే అమ్మమ్మ బాయ్. దర్శనం అయిపోయింది. మేమైతే ఇక్కడ తినడానికి అయితే పోతున్నాం. మటన్ వండిరంట, బుర్ర పళ్ళ తినేస్తాం ఈరోజు మటన్ అయితే అందరం. ఏమంటారా అంతేనా? తినేద్దాం మంచిగా అయితే బర్ఫుని తిందాం. ఎందుకంటే మనకు జర పండుగ అరే యాటనా మింటలు తినేస్తాం ఈరోజు అంటున్నాం. తింటుంది అత్తమ్మ, అందరం ఆడుండ్రు వచ్చి ఇక్కడ తింటుంది. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే, నాక మటన్ కానీ కొంచెం వేస్తారు, మటన్ కొంచెం వేస్తారు. తిన్నావా అమ్మమ్మ? తిన్నావా? నువ్వు తిన్నావా మమ్మీ? ఏం తిన్నావు? ఎమ్మెల్యే సాబ్ ఈమె ప్రధానమంత్రి అవుతుందంట. మటన్. పిన్ని నువ్వు? అమ్మమ్మ నువ్వు? మాకు వస్తే కనీసం బోటి ఇట్లా వేయలేరు మాకు. ఇప్పుడైతే బర్ఫుని తిన్నాం. మటన్ వండిరు, చికెన్ వండిరు, బోటి గిట్ వండిరు. కానీ బోటి అయితే మాకు వేయలేరు. మటన్ ఒకటే వేసారు. మటన్ చికెన్ వేసారు కానీ చికెన్ మంచిగా లేదు. మటన్ అయితే గుద్దవాలి ఉంది. మనం తింటే మినిమం తింటాం మటన్ ఏదైనా సరే. బురాన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాక్చువల్లీ మనం తిన్నాక అట్లా వాకింగ్ చేయాలిగా. అట్లా చెరువులోకి పోతాం. ఇప్పుడు చెరువు ఉంటుంది గుడి ముంగల. ఆ చెరువులోకి పోయి మొత్తం మా వాళ్ళు తిడపకు పని చేస్తారు. మొత్తం బామాడుతుంది తయారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ బామాడుతుంది గుద్దు వాళ్ళ టైం పాస్ అవుతుంది అంటే. మీరు వీడియో చూడాలంటే ఇలా మస్తు ఉంటుంది చూడు. మెంటల్ అయిపోతారు. బుర్రపాడ అంటున్నా. మీరేమంటారు? మీరు ఏమన్నారు కానీ నాకు తెలిసి చూస్తూనే ఉంటారు. కానీ మొత్తం ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కాదు, ఇలా చెల్లేసి కొట్టుడే మొత్తం కొట్టి పాడదేం కూడా వెళ్ళని. ఆపోజిటే చెరువు ఉంటుంది మనకి. చెరువు మంచి పెద్ద ఉంటుంది. చెరువు కాడుకోదాం. చెరువు కాడుకోనాక కొంచెం లౌండ్ పని వేద్దాం. మనకి ఎడుకైనా జర కొంచెం లౌండ్ పని ఉంటే మంచి ఉంటుంది. మీకోసం ఏదైనా వేస్తాం కానీ కొంచెం ఇంకా టైంపాస్కి వస్తాం. బో మంచిగా వాళ్ళు పేరు मस्त शेड्स नाही राणीला अप्पा कमला हसन కేశవపేట మండలం అంటారు రా బాబు. మొత్తం చూపిస్తాను. ఇక్కడ చెరువు కాడ కుక్కలు ఉంటాయి, చేపలు ఇట్లు ఉంటాయి. చూపిస్తాడు మొత్తం. చెరువు కాడికి వచ్చాం. ఇక్కడ పక్కన టమాటా తోటి ఉండే వాళ్ళకి మన వాళ్ళు అయితే టమాటాలు తెంపని కోతాలు ఇంకా పడ్డారు. ఆ వీడియో మీకు చూపెట్టాలి. ఎందుకంటే ఆ వీడియో మనం తీయలేము. ఎందుకంటే ఉరికొచ్చినాం కాబట్టి దమ్ వస్తుంది మనకు. ఒకవేళ హైదరాబాద్ నుంచి రావాలంటే చార్మినార్ కాడ ఇట్లా నువ్వు బస్సు ఎక్కొచ్చు. డైరెక్ట్ కేశవపేట బస్సు ఉంటుంది. డైరెక్ట్ చార్మినార్ కాడ ఉండి కేశవపేట బస్సు ఎక్కితే ఇక్కడ ఇట్లా సంతోష్ నగర్ కాడ ఉంటుంది మనకి. సంతోష్ నగర్ కాడ ఇంకా బిజీ. ఆడ ఎక్కినామంటూ డైరెక్ట్ గుడి ముంగలే దింపేస్తారు నీకైతే. ఇప్పుడు చెరువు కాడికి వచ్చినా కొంచెం అయితే లౌండ్ పని వేస్తాం. మీకు చెరువు అయితే చూపిస్తాడు బ్యాక్ సైడ్ నుంచి. చెరువు మంచిగా ఉంది, ఇటుగానే ఉంది. కానీ ఇట్లకెళ్ళి అయితే ఫుల్ ఉంది. మంచిగా దావత్ చేసుకోవాలంటే ఇట్లకెళ్ళి ఇట్లా వేసుకోవచ్చు. చెరువు ముంగల మంచిగా దావత్ ఓలేమంటారు రేపు చెరువు గవర్నమెంట్దే ఇది. ఓరేమారా మంచిగా దావత్ కాడికి వచ్చి మంచిగా దేవుని దర్శించుకున్న తర్వాత మంచిగా వచ్చి దావత్ చేసుకోవాలి. మస్తు అనిపిస్తుంది. అయితే చెరువు లోపలికి వచ్చేస్తున్నాం. మొత్తం రానైతే మేమైతే వాటర్ గిట్లా చూపిస్తాను నీకు. చేపలు పట్టిన ఇంకా ట్రై చేద్దాం. ఓవర్ రాకుంటే జర ట్రై చేయొచ్చు. ఏదన్నా దాని నుంచి పట్టవచ్చు మనం. చెరువు ఇట్లకెళ్ళి ఏదైనా ఏమైనా బట్టలు ఏమైనా దొరికితే దాంతో చేయొచ్చు. ఇక్కడ ఏడొంచి గాయస్ ఇక్కడ దేవుడు ఏమి ఉన్నట్టు మీకు చూపిస్తాడు. చెరువులో విడిచిపెట్టారు. ఇప్పుడైతే చెరువు కాడనే ఉన్నాం చూడండి గాయస్. ఇది మొత్తం చెరువే. ఒకప్పుడు వాన పడ్డప్పుడు అయితే మొత్తం నిండిపోతుంది. కొంగలు ఉన్నాయి, మనకి చేపలు ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. అయితే మొత్తం మన బామ్మర్దులు మన అన్న వాళ్ళందరితో వస్తాం మనం అయితే. కానీ క్లైమేట్ అయితే మెంటల్ ఉంది. ఇక్కడ మనం తిన్నాక వచ్చి ఇట్లా వాకింగ్ చేసినాం అనుకో నీట్ అయిపోతుంది. ఇట్లకి వెళ్ళి చేపలు ఉన్నట్టు లోపలికి పోదామంటే మన పైన మొత్తం జర తడిచిపోతా అని వదిలేం. మీకోసం ట్రై చేస్తాం కానీ మనకి ఇదే ఇట్లా రాదు. చూడండి చేపలు ఉన్నట్టు చూడండి. ఇలా చింటు వాళ్ళు పోతున్నారు. ఇలా అయితే చేపలు ఉన్నట్టు నాకు ఆడుతురా.
కానీ బర్ఫ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అయితే స్కాడ్తో ఉంటే ఎప్పుడైనా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మనం ఫ్యామిలీతో ఉన్నాం అనుకో, వాళ్ళతో ఇట్లా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కొందరు ఫ్యామిలీ ఉంటారు అట్లా అక్కడిక్కడ మనకు అవన్నీ నడుగు అందరూ ఏడుకోతే ఆడికి గుసాయం చేస్తాం, మస్తు ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇంకా బండి వస్తుంది. రాముంది కిలో మటన్ తిన్నది, కిలో మటన్ తిన్నాను రాముందికి అసలుకి నా మీద చూస్తుంది వాళ్ళు. అయితే ఇంటికాడికి వచ్చేసినాం. బ్లాగ్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. స్కిప్ చేయకుండా చూడండి గైస్. బాయ్.